వెల్కమ్ టు స్మార్ట్ టీచింగ్. కేంద్ర ప్రభుత్వ నూతన పథకాలు 3వ భాగం పార్ట్ 1, 2 డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే చూడండి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ముఖ్య ఉద్దేశం ప్రకృతి విపత్తుల నుంచి పంటకు సంపూర్ణ రక్షణ కల్పించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రారంభించిన తేదీ 2016 మార్చి 22. ప్రారంభించిన వ్యక్తి అరుణ్ జైట్లీ. ప్రారంభించిన ప్రదేశం ముంబై. ఈ పథకం ముఖ్య అంశాలు: ఇది పంటల బీమాకి సంబంధించిన పథకం. ఫసల్ బీమా యోజన ద్వారా ప్రయోజనం పొందాలని భావించే రైతులు ఖరీఫ్ పంటలకు 2%, రబీ పంటకు 1.5%, వాణిజ్య ఉద్యాన పంటలకు 5% ప్రీమియం చెల్లించాలి. పంట అనంతరం జరిగే నష్టాలు కూడా ఈ బీమా కవరేజీ కల్పిస్తుంది. అతి తక్కువ ప్రీమియంతో రైతులకు ఎక్కువ లాభం చేకూరుతుంది. గత బీమా పథకాలు: సమగ్ర పంట బీమా పథకం 1985, జాతీయ వ్యవసాయ బీమా పథకం 1999, ప్రధానమంత్రి కృషి సించాయి యోజన. ముఖ్య ఉద్దేశం జల వనరులకు సంబంధించిన అన్ని సంస్థలను ఒకే వేదికపై తీసుకురావటం. జల వనరులు ఏర్పాటు, వినియోగం, రీసైక్లింగ్తో సంబంధం ఉన్న అన్ని మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్లు, పరిశోధన సంస్థలు ఒక ఉమ్మడి వేదికపై ఈ పథకం ద్వారా తీసుకురావటం జరుగుతుంది. 2015-16 నుంచి 2019-20 వరకు ఈ పథకం అమలులో ఉంటుంది. ఈ పథకం కాలపరిమితి 5 సంవత్సరాలు. సేతు భారతం ప్రాజెక్ట్. ముఖ్య ఉద్దేశం రైల్వే ఓవర్ బ్రిడ్జీలు, అండర్ బ్రిడ్జీలను నిర్మించడం ద్వారా 2019 నాటికి దేశంలో జాతీయ రహదారిపై క్రాసింగ్ అనేవి లేకుండా చేయటం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ప్రారంభ తేదీ 2016 మార్చి 4. ప్రారంభించిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ. ఈ ప్రాజెక్టు కింద దేశవ్యాప్తంగా 2008 రైల్వే వంతెనలు నిర్మించాలని గుర్తించారు. సాగరమాల ప్రాజెక్ట్. ముఖ్య ఉద్దేశం దేశంలో పోర్టులను అభివృద్ధి పరచడమే సాగరమాల పథకం ప్రధాన ఉద్దేశం. 2015 మార్చి 25న కేంద్ర ప్రభుత్వం దేశంలో 6 మెగా పోర్టులను, 12 పోర్టులను, 1208 రేవులను అభివృద్ధి చేసే లక్ష్యంతో సాగర్మాల ప్రాజెక్టును ఆమోదం తెలిపింది. దీనికి తోడు రైలు, రోడ్డు మార్గాలు, ఓడరేవులకు అనుసంధానం చేస్తారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్. ముఖ్య ఉద్దేశం పల్లెల నుంచి వలసలను నిరోధించడం కోసం ఈ పథకాన్ని రూపొందించారు. ప్రారంభించిన తేదీ 2016 ఫిబ్రవరి 21. ప్రారంభించిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ.
ప్రారంభించిన ప్రదేశం ఛత్తీస్గఢ్లోని నంద్గంజ్ జిల్లా కురుబత్ గ్రామం. పట్టణాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తున్నట్లే గ్రామాలను స్మార్ట్ విలేజ్లుగా అభివృద్ధి చేస్తారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ స్థాపకుడు. ఇది తరువాత కాలంలో బీజేపీ పార్టీగా మార్చడం జరిగింది. మిషన్ ఇంద్రధనుష్ ముఖ్య ఉద్దేశం 2 ఏళ్లలోపు చిన్నారులకు, గర్భిణీ స్త్రీలకు 7 రకాల వ్యాధుల నుంచి రక్షణ కల్పించేందుకు చుక్కల మందు పంపిణీ కార్యక్రమం. ప్రారంభించిన తేదీ 2016 ఏప్రిల్ 7. ప్రారంభించిన వ్యక్తి జేపీ నడ్డా. ఇతర ముఖ్యాంశాలు: డిప్టీరియా, పెట్టుసిస్, టెటానస్, పోలియో, క్షయ, పొంగు, హెపటైటిస్ బి వంటి 7 రకాల వ్యాధులకు నివారణకు ఇది తీసుకురాబడింది. 2014 నుంచి 2019 నాటికి దేశంలో టీకాలు పొందుతున్న బాలల శాతాన్ని 65 నుంచి 90% పెంచడం. శిశు మరణాలు 3లో 2 తగ్గించడం. సుగమ్య భారత్ అభియాన్. ముఖ్య ఉద్దేశం వికలాంగుల మైత్రి కార్యాలయాల రూపచిత్రీకరణ చేయటమే ఈ కార్యక్రమం ఉద్దేశం. ప్రారంభ తేదీ 2015 డిసెంబర్ 3. దేశంలో వికలాంగుల సంఖ్య సుమారుగా 2 కోట్లు. జనాభాలో వికలాంగుల శాతం 2.21. స్టాండప్ ఇండియా. ముఖ్య ఉద్దేశం ఎస్సీ, ఎస్టీ మహిళలకు పారిశ్రామిక వ్యక్తులుగా ప్రోత్సహించడం. ప్రారంభ తేదీ 2016 ఏప్రిల్ 5. ప్రారంభించిన ప్రదేశం ఉత్తరప్రదేశ్లోని నోయిడా. ప్రారంభించిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా నరేంద్ర మోదీ. ముఖ్యాంశాలు: రుణ పరపతి 10 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు ఉంటుంది. ప్రతి బ్యాంకు శాఖ పరిధిలో కనీసం ఒక మహిళకు రుణ సహాయం అందించాలి. స్టార్టప్ ఇండియా. ముఖ్య ఉద్దేశం నిరుద్యోగ యువకులను యువ పారిశ్రామికవేత్తలుగా తయారు చేయటం. ప్రారంభించిన తేదీ 2016 జనవరి 16. ప్రారంభించిన వ్యక్తి అరుణ్ జైట్లీ. మంత్రిత్వ శాఖ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.